ఈ వీడియోలో మనం విల్ అనే హెల్పింగ్ వెర్బ్‌ని ఉపయోగించి ఫ్యూచర్ యాక్షన్స్‌ని నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్‌గా ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి భవిష్యత్తులో కొన్ని పనులు లేదా కొన్ని విషయములు జరగకుండా ఉంటాయా అని ప్రశ్నలు అడగటానికి విల్ అనే హెల్పింగ్ వెర్బ్‌ని ఉపయోగించి ఫ్యూచర్ యాక్షన్స్‌ని నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్‌గా చెబుతూ ఉంటాం అన్నమాట. ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. విల్ ప్లస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్గా ఐ, వి, యు, దే, హీ, షీ ఇట్లా వస్తాయి. ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ 1నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ మరియు ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. వెర్బ్ 1 యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే అబ్యూజ్ తిట్టుట, బ్రింగ్ తెచ్చుట, కాల్ పిలుచుట, డిఫీట్ ఓడించుట, ఫీల్ అనుభవించుట, గెట్ పొందుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని సెంటెన్సెస్ని ఎగ్జాంపుల్స్గా చేద్దాము. విల్ యూ నాట్ గో దేర్ టుమారో, నీవు రేపు అక్కడికి వెళ్ళవా. విల్ యూ నాట్ మీట్ దెమ్ అగైన్, నీవు వారిని మళ్ళీ కలవవా. విల్ దే నాట్ నౌ ది ఫ్యాక్ట్, వారు నిజం తెలుసుకోరా. విల్ యూ నాట్ కమ్ టు మై హౌస్, నీవు మా ఇంటికి రావా. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసినట్లయితే విల్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి ఫ్యూచర్ యాక్షన్స్ని నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్గా ఎలా చెప్పాలనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఈ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు కొన్ని కీవర్డ్స్ని ఉపయోగించాల్సి వస్తుంది. ఆ కీవర్డ్స్ ఏంటంటే నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, లేటర్, టుమారో, ఆఫ్టర్ మొదలైన కీవర్డ్స్ని ఉపయోగించి ఈ విధమైన సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.